ఫ్లైట్ దిగిపోయాం, ట్యాక్సీ ఎక్కేసాం. 9 వాళ్ళ పుష్పాన్ని 10 నిమిషాల్లో మీ ముందు ఎడతా అన్నాడు. ఏడీడు దారిలో ఏ దుబాయ్ షేక్ అన్నా తగిలి రేట్ ఎక్కువ పెడితే ఆడితో కానీ పంపించేసాడా? ఇస్తా. హలో యారా మూర్తి, నిన్ను నమ్ముకుని ఎగేసుకుని నేను దూరం వచ్చాను. పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను. ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏ వచ్చేద్దో ఏటో, ఇక్కడ నాకు ఒత్తిలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్ బాంబు బట్టి గుర్తొచ్చింది, మీరున్న హోటల్లో బాంబు. సార్ చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతుగానే పట్టు వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే. ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్ గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో సీఎం గారా, నేను లేనండి. చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్లో దిగిపోయాను. ఆ బీచ్ చోటున డైమండ్స్తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయింది. ఎంతండి, 25 కోట్లు ఉంటుంది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు, మొసలు చెప్పాలి కానీ. కట్ అయిందా, కట్ చేసాడా? హలో హలో, కాలింగ్ బిల్ల. పిల్ల వచ్చేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. హౌస్ కీపింగ్. హౌస్ కీపింగా? ఓ, ఈ హౌస్ లో కీపింగ్ వచ్చింది కదా, అందుకని హౌస్ కీపింగ్ ఉందన్నమాట. మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చే వచ్చే వచ్చే. ఓ మై గాడ్, మీరు తెలుగు వాళ్ళా? పార్ట్నర్ అనుకున్నా. ఓ స్వీట్. పెడత కింద పప్ప మీద ఈ బండి ఏంటి? ఓ, పబ్లిక్ అనుమానం రాకుండా ఉండాలని ఈ టైపులో పంపించుంటాడు ఆ మూర్తిగాడు. అబ్బో, మత్తుగా గుమ్మెత్తిపోవాలని సెంటు కూడా జల్లేస్తుంది. శుభ్రంగా ఉండాలని బెడ్షీట్లు కూడా మారుతుంది. మంచి నీట్ సరికి అన్నమాట. నేను స్నానం చేయలేదు. రే ఫూల్, ప్రొసీడ్ అవ్వమని రెడీ చేసేసింది. అయ్యో ఏంటి సార్ ఇది? దీన్ని అగ్గింగ్ అంటారు, దీన్ని కిస్సింగ్ అంటారు. సారీ సార్, ఇది మీకదే అనుకుని వచ్చాను. ఇది మాకదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమే అనకుండానే నేను కమిన్ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగి ఇచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. 1,00,000 బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే, ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్ బాయ్. రే మూర్తి, ఫోన్ ఎత్తరా. రే మూర్తి. రేయ్, ఆడి ఫోన్ మళ్ళీ మోగుతాను రా. రే మూర్తి, ఫోన్ హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్లో చెప్తే బాగుండదు. రూమ్కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ అక్కడే మొగడండి. అవసరమైతే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా. ఓ మై బ్యాడ్. సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో, ఒరే బుష్, ఏం చేస్తున్నావురా? ఎలక్షన్లు అయిపోయి కదా. ఆ జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు, సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా?
హలో హలో గురుమూర్తి మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. ఒక గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు ఎదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏమైనట్టు?